నా పేరు జాహ్నవి. నేను గత 30 సంవత్సరాల నుంచి నేను ఈ గుడికి రావటం జరుగుతుంది. ఈ గుడి చాలా మహిమాన్విత అనే పేరుగాంచిన ఆలయము. ఈ ఆలయము అతి పురాతన ఆలయంలో మన భాగ్యనగరంలో అతి పురాతన ఆలయం అనేది ఇదే చెప్పబడుతుంది. దత్తాత్రేయుని ఆలయం అనేది ఇదే చెప్పబడుతుంది. ఇక్కడ ఎంతమందో ముందులు యోగులు తపస్సు చేసి ఉన్నారు కాబట్టి దత్తాత్రేయుడు వాళ్ళ కోసం ఇక్కడ ఉండి వాళ్ళకి మోక్షం ప్రసాదించారని చెప్పగా విన్నాము. అది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని కోరికలు నెరవేరి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉన్నవాదే కనిపిస్తుంది. అప్పుడు ఇంకా మార్గం అనేది నీరు మార్గం గాని, నీటి సౌకర్యం గాని, మెట్ల మార్గం గాని ఏది ఉండేది కాదు. ఇప్పుడు దాన్ని మెల్లమెల్లగా డెవలప్ అయ్యి కొంచెం ఇదయ్యి బాగా అవేర్నెస్ వచ్చి బాగా జరిగింది. మాకు కొండ మీదకి వచ్చినప్పుడు ప్రశాంతత అనేది బాగా కలుగుతుందండి. మనసుకు ప్రశాంతత అనేది మాత్రం ఎలాంటి ఇది లేకుండా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. బాగా చాలా ధైర్యం, చాలా అంటే చాలా చెప్పలేని అనుభూతి మాత్రం, అది మాటలకు అందని అనుభూతి మాత్రం కలుగుతుంది ఇక్కడికి వస్తే. అది